దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రిలరా, పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఆమెన్. ప్రభునందు ప్రిలరా, సిలువలో యేసు క్రీస్తు పలికిన మొదటి మాట, ప్రభువు పలికినటువంటి మొదటి మాటలో నుండి మనం రెండు విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి ఆయన క్షమాపణ, రెండవది ఆయన విజ్ఞాపన. మొదటిగా ఆయన క్షమాపణను మనం చూసినప్పుడు ప్రభువుని కొట్టిన వారిని, హింసించిన వారిని, దూషించిన వారిని, ఉమ్ము వేసిన వారిని, ఆయనను శ్రమ పెట్టిన వారందరినీ కూడా తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు నాయనా అని వేడుకున్నాడు తండ్రిని. దేవుడు ప్రేమామయుడండి, దేవుడు కరుణామయుడు, కనికర సంపన్నుడు గనక తనను హింసించిన వారిని కూడా క్షమించాడు. కనుక దేవుని బిడ్డలముగా, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారముగా మనము కూడా క్షమాగుణమును కలిగి ఉండాలని ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యం లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట, వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. ప్రభు చెప్పిన మాట, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తారో వారికి మేలు చేయండి. సాధ్యమయ్యే పని అంటారా దేవుని బిడ్డలారు? ఇది సాధ్యమవుతుందా? నేను అనుకుంటున్నాను అసాధ్యం అనుకుంటున్నాను. ప్రభువు చెప్పిన మాటను బట్టి నీవు గనక నీ శత్రువును నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తే దేవుని యొద్ద నుండి సమస్తము నీ జీవితానికి సమకూడి జరుగుతాయి. దేవుని ప్రేమను నువ్వు సంపాదించుకుంటే దేవుని ప్రేమ నీకు ప్రతి సమయంలో కూడా సహాయం చేస్తూ ఉంది. నీ శత్రువుకి, అలాగే నిన్ను ద్వేషించే వారికి నువ్వు మేలు చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎందుకంటే ప్రియులరా, నీవు చేసేటువంటి మేలు అనేక మందికి ఉపయోగకరంగా ఉన్నప్పుడు నీ జీవితానికి కూడా దేవుడు మేలే చేస్తాడు. దేవుడు చేసేటువంటి మేళ్ళు కంటికి కనపడవు, హృదయమునకు గోచరము కావు. అట్టి మేళ్లతో దేవుడు నిన్ను సంతృప్తిపరుస్తాడు. కనుక దేవుని వాక్యం వింటున్న ప్రియులరా, దేవుని మాట ప్రకారం
శత్రువును నువ్వు ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ద్వేషించే వారికి మేలు చేసినప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. కాదండి ఇది నా వల్ల కాదనుకుంటారా, మీ ఇష్టం. ఈనాడు ప్రేమించటం, మేలు చేయటం వల్లగాని పనిగా అయిపోయింది. మరి ఏమవుతుంది మన వల్ల? ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయనా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. మనము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుణ్ణి వెంబడింపక వెనుక తీయుటయు బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుచున్నవి. చూడండి ప్రియులరా, ఇవియే మా వలన జరుగుతున్నవి అని దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమేనండి, తిరుగుబాటు, దోషము, పాపము, అబద్ధము, అసత్యపు మాటలు, వంచటము, విధికి వ్యతిరేక్తమైన మాటలు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కనుక వీటిని చేస్తున్నప్పుడు, ఈ క్రియలు నీ వలన జరుగుతున్నప్పుడు దేవుడు నీకు మేలు చేయడు, దేవుడు నిన్ను ప్రేమించడు. అందుకనే వాక్యం చెప్తుంది కదా, ఆయన క్షమించిన ప్రకారము నీవును క్షమాగుణమును కలిగి ఉన్నప్పుడు నీ క్షమాగుణమే నీకు, నీ కుటుంబం మీదకి దేవుని ప్రేమను సంపాదించి పెట్టింది, దేవుని మేళ్లను సంపాదించి పెట్టింది. హల్లెలూయా. కనుక వాక్యం వింటున్న ప్రియులరా, మొదటిగా క్షమాగుణాన్ని కలిగి ఉండండి. రెండవది ఆయన విజ్ఞాపన. తనను కొట్టిన వారిని, హింసించిన వారిని క్షమించమని ప్రభువు తండ్రిని వేడుకున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరయ్యా, వీరిని క్షమించని వేడుకున్నాడు, విజ్ఞాపన చేశాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఇచ్చిన ప్రియులరా, వారు ఎక్కడ దేవుని శిక్షకు పాత్రులవుతారో, వారు దేవుని శిక్షను సంపాదించుకుంటారని, వారు నశించిపోవటము, శిక్షకు పాత్రులు అవటము దేవునికి ఇష్టం లేదు గనక తండ్రిని వేడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, వాళ్ళని క్షమించిన ఆయన అని. ఎంత గొప్ప ప్రేమండి! వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుణ్ణి దూషించారు, అసత్యపు మాటలు పలికారు, వంచారు, విధికి వ్యతిరేక్తమైనటువంటి మాటలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ
ప్రభువు మీద పలికారు, ప్రభువు మీద తిరుగుబాటు, దూషించారు వీళ్ళు. కానీ వాళ్ళు ఎక్కడ శిక్షకు పాత్రులు అవుతారో అని దేవుడు వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే ప్రియులరా, దేవుడు శిక్షించటానికి కాదండి వచ్చింది, రక్షించటానికి వచ్చాడు. ఆయన రక్షించటానికి వచ్చాడు గనక శిక్షించటం అనేటువంటిది ప్రస్తుతం దేవుని ఉద్దేశం కాదు గనక, అందుకే వారి పక్షంగా, ఆ తిరుగుబాటు చేసిన వారి పక్షంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనందరి పక్షంగా దేవుని వాక్యం వింటున్న పిల్లరా, నిరంతరము విజ్ఞాపన చేస్తున్నటువంటి విజ్ఞాపనకర్తగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. మన క్షేమం కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన మేలు కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన బ్రతుకుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన సమస్త క్షేమం కొరకు ఆయన నిరంతరము విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. దేవుని ప్రేమ లాంటిది, అంత గొప్పది ఆయన ప్రేమ. ఆయన బిడ్డగా నువ్వేం చేస్తున్నావు? ఆయన బిడ్డగా నువ్వు చేస్తున్న ప్రార్థన ఏంటి? ఎందరో నశించిపోతున్నారు కదా. నశించుచున్నటువంటి ఆత్మల పట్ల ప్రార్థన చేసే భారం నీకుందా? రక్షణ లేకపోతే నశించిపోతారు, వారు నరకానికి వెళతారండి. వారు నరకంలోకి వెళ్ళిపోతారు. అయ్యో, శిక్షకు పాత్రులు అవుతారు, వారి కొరకు నేను ప్రార్థన చేయాలి అనేటువంటి వేదన, భారం నీలో ఉందా ఈనాడు? అలాగే చాలామంది విశ్వాసులు వారి విశ్వాస జీవితాల్లో దిగజారిపోతూ ఉన్నారు. లోకాన్ని స్నేహించి భౌతికమైనటువంటి వాటి కొరకు పరుగెడుతూ విశ్వాస జీవితంలో బలమైన విశ్వాస జీవితం లేక నానాటికి దిగజారిపోతున్నారు. అట్టి దిగజారిపోయేటువంటి విశ్వాస జీవితాలను బలపరచాలనేటువంటి బాధ్యత నీకుందా? నాకుంది. నాకు భారం ఉన్నది కనుకనే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నాకు బాధ్యత, భారం ఉంది కనుకనే అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాక్యం వింటున్న బిడ్డ, నీకు భారము బాధ్యత ఉంటే ప్రార్థన చేయి, వారి కొరకు ప్రార్థన చేయి. కుటుంబ క్షేమాల కొరకు ప్రార్థన చేయి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయి. గ్రామ క్షేమం కొరకు ప్రార్థన చేయి. దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయి. ఇన్ని ప్రార్థన అవసరతలు ఈ ముందు ఉన్నాయి. ఇన్ని ప్రార్థన అవసరతలు నీ ముందు ఉన్నప్పుడు వీటన్నిటిని బట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేసే నీ మీద దేవుని కృప ఉంటుంది. హల్లెలూయా. ఇంతమంది క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. కనుక దేవుని వాక్యం వింటున్న ప్రియులరా, యేసు ప్రభు మొదటగా సిలువలో పలికినటువంటి మాట క్షమాపణను, విజ్ఞాపనను అనే రెండు విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి. తెలియజేస్తున్నటువంటి రీతిగా క్షమాగుణాన్ని కలిగుండు, అనుదినము విజ్ఞాపన చేసేటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగుండు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు మేలు చేసి క్షేమాన్నిచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.